ఒక దిక్కు పెట్టి అదే నూనెలో జరంత కిస్మిస్లు, ఒక బాదం, ఒక జీడిపప్పు, ఈ పుచ్చకాయ గింజలు అనమాట. సో అవి కూడా వేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము తగినంత నీళ్ళు వేసుకోవాలి. ముంతెడు వేసుకోకండి, ముంతట్లో సగమే వేసుకోండి. ఇక జరంత చక్కెర వేయాలి. తీయగా ఎక్కువ ఉండొద్దు అంటే లిమిట్లో వేసుకోవాలి. మాకు తీపి నడుస్తుంది అనమాట. సో మాకు చక్కెర మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మేము చక్కెర ఎక్కువ తింటాం కాబట్టి, తీయగా ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాము. ఆ తర్వాత గరిట పట్టుకోవాలి, చక్కెర నింపాలి. దీని అంటారు కదా చక్కెర పాకం, అట్లా వేసుకోవాలన్నమాట. మేము ఈడ చదువుతుంటే నా కొడుకు ఆడ చదువుతుండు మా ఇల్లుని. చూడు డబ్బరొట్టెలన్నీ తుంచి పడేస్తాడు. ముందే గతి లేవరాయప్ప అంటే ఇంగిత చేస్తాను. ఇది ఏయ్ రిషి, అట్లా నేనా చేసేది? ఈరోజు సెలవు తీసుకున్నాం కర్మకేమో కానీ వీడియో చేద్దాం, ఏదో ఒక వీడియో స్టార్ట్ చేద్దాం అనేసరికి పొద్దున్నే 3 సార్లు కొట్టిన మాఫీ ఇంటికి. మళ్ళీ 5 నిమిషాలు అయింది. ఇంకా నా ప్రాణానికి ఒకడే ఉన్నాడు ఈడు, ఇంకొకడు స్కూల్కి పోయిండు. ఆడొస్తే 2 నిమిషాలు ఉండదు మా ఇల్లు. ఇప్పుడు దగ్గర చక్కెర పాకం రెడీ అయిపోయింది. చూడండి, చక్కెర అంతా కరిగిపోవాలన్నమాట. ఇట్లా కడాయి చూసి దడుచుకోకండి, మాకు పెట్టేటోళ్ళు లేరు, మేమే అనమాట. సో మాది ప్రేమ పెళ్ళి. ఏం చేస్తాం, ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నాక అయ్యా అవ్వాలి పెట్టరు, అత్త మామలు పెట్టరు. ఏదన్నా మనమే చేసుకోవాలి, తప్పదు. ఇక అట్లా మా అవ్వ అయ్యాలు పెట్టిన గిన్నె లేదు, మా అత్త పెట్టిన గిన్నె లేదు. నా ఇంటికలకు వచ్చిన గిన్నెలే ఉన్నాయి మా ఇంట్లో. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి మన డబ్బా రొట్టెలు ముంచాలన్నమాట. ఇట్లా డబ్బా రొట్టెలు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇది బ్రెడ్ హల్వా అవుతుందో ఇంకేం హల్వా అవుతుందో నాకు తెలియదు, కానీ ఏదో చేస్తాను మొదటిసారి. యూట్యూబ్లో చూసిన కొంచెం నా ఏమంటారు దాన్ని, తెలుగులో అయిపోయి నా సొంతంగా చేస్తున్నాను అనమాట. ఇందులో కొన్ని పాలు వేసుకుంటారేమో, అది మన ఆఖరిలో వేసుకోవచ్చు. ఇట్లా చక్కెరలకు మొత్తం డబ్బులు మింగాలి. ఏమి ఎక్కడికి పెట్టుకొచ్చావు? ఇంట్లోనా చెత్త బుట్టలనా? ఇలాతో రద్దు ఉన్నది. ఏం లేదు, దీనికి డేట్ లేదు, ఏం లేదు. ఏ రట్టుకొచ్చు నువ్వు పడేసినప్పుడు ప్లీజా బాధే నీకు అడుక్కుంటా చూడది. ఇప్పుడు మంచిగా దగ్గరికి అయినాక చక్కెర పాకం, ఇందులో మనం ఇంతకుముందు వేయించుకున్న కిస్మిస్తో బాదం ఉంటుంది కదా, వేసుకోవాలి. వేసేసుకోవాలి. వేసేసుకున్నాక స్వీట్ అయిపోయింది. డబ్బా రొట్టె హల్వా వేయండి. కొనని కలుసుకోవాలి బాగా పట్టుకు. ఇవి మా సంతలో తెచ్చిన పాలు అనమాట, బర్రె పాలు. పచ్చే ఊరుతాన్న ఏమవుతుందో మరి. హల్వాలో కొండని నిజానికైతే వేడి చేసిపోయాలి, కానీ నేను పచ్చి ఊరుతానా ఎక్కువ తినమని. మాడిపోయింది హల్వా. వీడియో హల్వా అయితే చాలా హల్వా లెక్క అవుపడుతుందా? వాసన అయితే డబ్బా రొట్టె వాసనే వస్తుంది ఫ్రెండ్స్. అది హల్వా అయిందో లేదో అర్థమవుతలేదు, కానీ ఏదో చేసిన అంతే. బట్ ఈ హల్వా తిన్నోళ్ళు బతుకుతారన్న నమ్మకం నాకైతే ఉంది. ఇక తిన్నోడు అవతల లూజ్ మోషన్స్ అన్నారని ఏమన్నారా నాకు పరగబడదు.
ఈ హల్వాని మా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను. ఇంత హల్వా ఫస్ట్ టేస్ట్ అయితే మా డుమ్మిగాడే చూస్తాడు. ఎందుకంటే నేను చేసింది నేను చూస్తే బాగోదు, నేను చేసింది నేను చూస్తే నేనే బాగుందని చెప్తా. అందుకే పక్కోళ్ళు చెప్పాలి కదా మనం ఇట్లా చేసినాము, మనకి ఎరకవుతుందా? కాదు కదా. ఎట్లా అని హల్వాలో పాలు ఎందుకు గట్టి గట్టిగా అయింది? నేను పగిలిపోయిందేమో. అయ్యో, ఈ హల్వా ఫెయిల్ అయినట్టుంది ఫ్రెండ్స్, నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, మళ్ళీ కలుద్దాం. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అలిగే స్వప్న. డుమ్మి ఎట్లుంది హల్వా? వావ్, సూపర్, చాలా స్వీట్గా ఉంది తెలుసా. హే అంకిత్, ఇది మా అంకిత్ వీడియో యూట్యూబ్ ఛానల్. ఇది మా స్టోర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ స్వీట్ నా బెస్ట్ ఫ్రెండ్ అఫ్రోజ్ అన్నయ్యకి చూపిస్తాను. టేస్ట్ ఏమంటాడు? 2 minutes వెళ్తున్నాం, ఆగండి. అఫ్రోజ్ సో టేస్ట్ చూసింది, చాలా వేడి ఉంది. ఇక్కడ స్పూన్ తీసుకో. ఇది బ్రెడ్ హల్వా అఫ్రోజ్. తింటే తెలుసు. సూపర్, అమేజింగ్, లక్ష్మి బ్రెడ్ హల్వా టేస్ట్ చూస్తావా? సూపర్. ఓకే, థ్యాంక్ యూ.